ఎందుకు అబద్ధాలు చెప్పావని? నేను అబద్ధం చెప్పడం ఏంటి? మరి నేను అడగడం ఏంటి? ఏనానా మీరేమైనా అడిగారా? నువ్వే కదరా అడిగావు. కలగన్నావా? అది కాదు కిట్టు. సూరి నువ్వాగు. నీకు వయసు అయిపోయింది. నువ్వు చాదస్తంతో ఏదేదో మాట్లాడుతున్నావు. అసలు ఏం జరుగుతోంది ఇక్కడ? అదే అర్థం కావడం లేదు. అర్థం కాకపోవడానికి ఏముంది వదినా? నేను డబ్బులు అడగకుండానే అవని మాత్రం అడిగానని చెప్తోంది. ఎందుకు మాట మారుస్తున్నావు? చూడవని, నేను ధనంలో లేనివాణ్ణి అయిండొచ్చు కానీ గుణంలో లేనివాణ్ణి కాదు. డబ్బు తీసుకొని ఈ ఇంటికి వారసుడిగా నా తల్లిదండ్రుల దగ్గరికి వస్తే ఏమన్నా విలువ ఉంటుందా? అసలు ఇది పద్ధతేనా? మీ అందరి కంటికి నేను ఎలా కనబడుతున్నాను? అసలు నేను డబ్బుకు విలువ ఇవ్వను. ఏమంటావు నాగయ్య? అవునవును, అసలు విలువేవ్వు. నేను బంధాలకే విలువ ఇస్తాను. ఏమంటావు సూరి? అవునవును, బంధాలంటే ప్రాణమిస్తావురా. ఎందుకు అందరూ కలిసి నాటకాలు ఆడుతున్నారు? నాటకాలు ఆడుతుంది వాళ్ళు కాదు, నువ్వు. నాటకాలు ఆడాల్సిన అవసరం, అబద్ధాలు చెప్పాల్సిన అవసరం అవనికి లేదు. అంటే నేను అబద్ధం చెప్తున్నానా తమ్ముడు? అది కాదన్నయ్య. అవని పొరపాటు పడినట్టుంది తమ్ముడు. అయితే నువ్వు నిజంగా డబ్బు అడగలేదా? అయ్యో అడగలేదమ్మా. మీ అమ్మా నాన్నల మీద ఒట్టేసి చెప్పు. వేస్తాను. అమ్మా నాన్నల మీద, దేవుడి మీద, ఎవరి మీద కావాలంటే వాళ్ళ మీద వేస్తాను. ఎక్కడ వేయమంటే అక్కడ వేస్తాను. ఆగు కిట్టు, నువ్వు ఒట్టేయాల్సిన అవసరం లేదు. నీ మాట మేము నమ్ముతున్నాం. ఇంకా నువ్వు మారవా? పుట్టుకతో వచ్చిన బుద్ధులు ఎందుకు మారతాయి? నా తమ్ముడు ఇంటికి రావడం ఇష్టం లేకపోతే వేరే కారణం చెప్పాలి. అంతేగాని డబ్బు కాసపడే మనిషిలాగా ఎందుకు చూపిస్తున్నావు? నేను ఈ ఇంటి కోడలు కావడం నీకు మొదటి నుంచి ఇష్టం లేదు. అందుకే ఇలా చేస్తున్నాం. చూడవని, నేను అమ్మా నాన్నల కోసం వచ్చాను. ఈ డబ్బు కోసం, ఆస్తి కోసం కాదు. నేను ఈ ఇంట్లో అడుగు పెట్టడమే గొప్ప. నా పూర్వజన్మ సుకృతం. ఈ పాపిష్టి డబ్బు నాకెందుకు? అవని అబద్ధం చెప్పదన్నయ్య. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. అయితే ఆ పొరపాటేంటో తెలుసుకొని సరిదిద్దుకోమని నీ భార్యకి నువ్వే చెప్పు తమ్ముడు. ఈ కిట్టు క్యారెక్టర్ ఏంటో క్లారిటీగా నాకు అర్థం కావట్లేదు. ఏదో తేడా ఉంది. అవని అబద్ధం చెప్పదని పదే పదే వకాల్తా పుచ్చుకుని అండగా నిలబడుతున్నావు. మీరు పెళ్లి చేసుకుని వచ్చినప్పుడు అబద్ధంగాక నిజం చెప్పిందా? అబ్బాయి వచ్చాడు అన్న సంతోషంలో ఉన్నాం. ఇప్పుడు గతం తోవుకోవడం ఎందుకులేండి. మీరు నిజాలు చెప్తారంటే ఎవ్వరూ నమ్మరు. నేను నిజం చెప్పాను, అబద్ధం చెప్పాను ఆ దేవుడికి తెలుసు. ముందు ముందు మీకు తెలుస్తుందిలేండి. ముందు ఈ డబ్బుని లోపల పెట్టించండమ్మా. బస్తీలో పెరిగిన నా కొడుకు ఎంత నిజాయితీగా ఉన్నాడో చూడండి. అమ్మా, డబ్బుల విషయం పక్కన పెట్టి ముందు నిహారిక గురించి చెప్పండి. ఈ అమ్మాయిని నీకిచ్చి పెళ్లి చేద్దామనుకుంటున్నావు. అవునా? నిజంగానా? అవునా? తీసుకోండి.
కోతికి కొబ్బరి చెప్ప దొరికినట్టు అలా అయిపోతున్నావేంటి బామ్మర్ది? పెద్దిరాజు, ఆ, సారీ మావయ్య. అదృష్టాలు ఒకదాని మీద ఒకటి తన్నుకొచ్చేస్తున్నాయేంటి దేవుడా? నక్క తోక, కుక్క తోక, గాడి తోక, అన్ని తోకలు తొక్కినట్టున్నాను. రావాల్సిన చోటుకే వచ్చాను. ఏంటి అలా చూస్తున్నారు? అమ్మ చెప్పింది నిజమా కాదా అని షాక్లో ఉన్నానంతే. నిజమే అండి. అవునా? ఇదొకసారి గిల్లు. ఇది నిజమే. ఇది నిజంగా నిజమే. అన్ని విషయాలు వివరంగా చెప్తాను. ముందు నువ్వు ఫ్రెష్ అయ్యిరా. రాధా, తమ్ముడికి రూమ్ చూపించు. సరే అమ్మా, రా తమ్ముడు. పర్లేదనయ్య, నేను నాగయ్య సూరమ్మల్ని పంపించేసి వస్తాను. మీ బిడ్డను మీకు అప్పగించేశాను. ఇక మేం బయలుదేరతామమ్మా. ఎప్పటికీ మేము మీకు రుణపడి ఉంటాం. ఆ, పంపించేసి వస్తాను. నువ్వు మాకేదో మేలు చేశావు అనుకునే లోపు నీ బుద్ధి బయటపడుతోంది. ముచ్చంలాంటి నా కొడుకు మీద నింద వేస్తావా? ఛీ! మా అమ్మ వాళ్ళు పంపించిన కారులో వెళ్తారా, ఆటోలో వెళ్ళిపోతారా? నీ పని అయిపోయింది కదా, నువ్వు మమ్మల్ని నడుచుకుంటూ అయినా వెళ్ళిపోమంటావు. అది మీ ఓపిక. నువ్వు మాకేం చెప్పు తీసుకొచ్చావు? ఇక్కడికొచ్చి ఏం చేస్తున్నావు? 50 లక్షలు జీవితంలో ఎప్పుడైనా చూడగలం అంత డబ్బు? మీరు చూడలేరేమో, నేను చూస్తాను కదా. ప్లేటు పిరాయిస్తాం అనుకోలేదురా. కాళ్ళ దగ్గరకు వచ్చిన లక్ష్మీదేవిని కాళ్ళదన్నట్టు చేసేసావు. నీ ప్రవర్తన మాకే అర్థం కాక పిచ్చెక్కిపోతుంది. గంటలోనే అందరితో కలిసిపోయావు. సూరి, ఈ కిట్టుగాడు అంటే మాటలా? అయితే ఇక ఆ డబ్బు మాకు రానట్టేగా? నాగయ్యా, ఓ మాట చెప్తాను ఇనుకో. వచ్చే ముందు 50 లక్షలు వర్కౌట్ చేద్దాం అనుకున్నా. కుదిరితే ఈ ఇల్లంతా ఊడ్చేద్దాం అనుకున్నా. ఈ ఇంట్లో ఒక్కొక్క వస్తువు చూస్తుంటే బా దిమ్మ తిరిగిపోతోంది. అయితే చివరి నిమిషంలో ఎందుకు వద్దు అనుకున్నానంటే ఆ- ఆ- ఆ పిల్ల కోసం. ఏ పిల్ల? అదే నాకు పెళ్లి చేస్తా ఉన్నారే, ఆ, ఆ పిల్లే. అవును, మీకు విషయం తెలుసా? ఆ పిల్లని 2-3 సార్లు బయట చూశాను. పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను. పైనుంచి ఆ పెద్ద ఆయన దీవించినట్టున్నాడు. అందుకే జరిగింది. ఇప్పుడు ఈ తొక్కలో 50కి ఆశపడ్డాను అనుకో, పిల్ల ముందు నేను నెగిటివ్ అయిపోనా? అదే పెళ్ళైన తర్వాత అయితే ఈ ఇల్లు పిల్ల అందరూ నా గ్రిప్లోకి వచ్చేస్తారు. అప్పుడు ఈ కిట్టుగాడు ఆడిందే ఆట, పాడిందే పాట, పాడిందే పాట. ఇప్పుడు ఈ 50 లక్షలకి ఆశపడితే తర్వాత కోట్లు పోతాయి. అందుకే అంతా రివర్స్ చేసేసాను. ఆ మొహాలేందే, మీరు ఏం టెన్షన్ పడకండి. మీ అందరినీ నేను సెటిల్ చేస్తా కదా. నేను బంజారా హిల్స్ లో ఉన్న ఓ కన్ను మన బస్తీ మీదే వేసి ఉంచుతాను. నన్ను నమ్ముకోండి. అర్థమైంది కదా? మ్యాటర్ పూర్తిగా అర్థమైంది కదా? ఇక బయలుదేరండి. ఏం అదృష్టం వరించిందిరా నీకు? నాన్న, అదృష్టవంతుణ్ణి చెడగొట్టలేవు, దురదృష్టవంతుణ్ణి బాగు చేయలేవు. అర్థమైందిగా? మనకి మహర్దశ మొదలైంది. మంచి స్పీడ్తో తన్నుకొస్తుంది. ఎవరు ఆపలేరా? మీరు ఏమీ నిరుత్సాహపడకండి. లక్ష్మీదేవితో ఇంటికి వస్తానని నా మాజీ మదర్ సరోజ్ ఉందే, తనకు చెప్పండి. బయలుదేరండి, బయలుదేరండి. రాత ఒరే కిట్టు, వస్తాన్రా. ఓకే ఓకే, సరే వెళ్ళు. బాయ్. వాళ్ళు బయటికి పోయారు, మనం ఇంట్లోకి పోవాలి. వసూలు
అంతా వినేసినట్టు అనిపిస్తోంది. ఏంటలా చూస్తున్నా? మా వాళ్ళు డబ్బు గురించి అడుగుతుంటే డబ్బుదే ఉంది, ఈరోజు ఉంటుంది రేపు పోతుంది అని 4వ తరగతిలో చదువుకున్న 4 నీతి వాక్యాల గురించి చెప్తున్నాను అంతే. ఆ నీతి వాక్యాలను నేను కూడా విన్నానులే. వినేసావా? నీ క్యారెక్టర్ మీద నాకొక క్లారిటీ వచ్చింది. నన్ను తప్పుగా అర్థం చేసుకోకు. నువ్వందరి ముందు డబ్బు అడగలేదని చెప్పినప్పుడే నీ గురించి పూర్తిగా అర్థమైంది. అంటే అది ఈ ఇంటితో నీకున్న బంధాలను బట్టి నేను నిన్ను తీసుకురావాల్సి వచ్చింది. బట్ నువ్వు ఈ ఇంటికి కరెక్ట్ కాదు అని అర్థమైంది. అలా ఎలా డిసైడ్ చేస్తావమ్మా? సరిగా గుర్తుకు రావడం లేదు కానీ నేను నిన్ను ఎక్కడో చూశాను. వస్తావు, ఎప్పటికైనా గుర్తొస్తావు. ఎప్పటికైతే గుర్తు రాలేదు కదా, రేపటి సంగతే రేపు చూసుకుందాం. నన్ను అందరిలో ఇన్సల్ట్ చేసినప్పుడు నీతో వాదించి గెలవడం నాకు పెద్ద సమస్య కాదు. అందరినీ బాధ పెట్టడం మంచిది కాదు అనుకున్నాను. ఒక్క విషయం గుర్తుంచుకో, బయట నుంచి ఎలాంటి ప్రమాదం రాకుండా ఈ ఇంటి చుట్టూ ఓ కవచం ఉంటుంది. ఆ కవచం పేరు అవని. అవని 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 వేదవతి గారి కుటుంబానికి ఎలాంటి హాని కలగకుండా కాపాడడానికి ఓ సైన్యం ఉంది. ఆ సైన్యం పేరు అవని. అవని నువ్వు ఇంట్లో అందరినీ మోసం చేయగలవేమో, అందరినీ మాయ చేయగలవేమో, ఈ అవనిని చేయలేవు. అవనిని తక్కువ అంచనా వేస్తే ప్రమాదంలో పడిపోతావు. నువ్వు పద్ధతిగా ఉంటే నీకు సాయంగా ఉంటాను. వెర్రి వేషాలు వేస్తే ఆటలాడుకుంటా. ఏమాట? పులి మేకనా? నేను పులి, నువ్వు మేకనా? ఈ మధ్య మేకలు కూడా పులుల మీద దాడి చేస్తున్నాయి, చూడలేదా? జాగ్రత్తగా ఉండు కిట్టు బావా. ఈ ఇంట్లో అందరూ ఒక ఎత్తు, ఈ అవని ఒక ఎత్తు. నిహారికని పెళ్లి చేసుకుని ఈ అవనిని కంట్రోల్ చేయాలి. అసలేం జరుగుతుంది అవని? మంచికి చెడుకి మధ్య యుద్ధం జరుగుతుంది బావా. డబ్బు డిమాండ్ చేశారని నువ్వు అంటున్నావు, లేదని అన్నయ్య అంటున్నాడు. నువ్వు కూడా ఇప్పుడు నన్ను నమ్మే స్థితిలో లేవని నాకు అర్థమవుతుంది. అందరూ మనల్ని తప్పుగా అనుకుంటారు అవని. అది మొదటి నుంచి జరుగుతూనే ఉంది కదా. అన్నయ్య వచ్చిన మొదటి రోజే ఇలా జరుగుతుందని అనుకోలేదు. నిహారికను బయటికి పంపించడం ఎలా అని ఇంతకాలం పోరాడాను. ఇప్పుడు నాపై మరో బాధ్యత పడింది. ఏమంటున్నావు? మీ అన్నయ్య దగ్గర 2 ముఖాలున్నాయి. అవని, నీకు కోపం రావచ్చు, కానీ నేనన్నది వాస్తవం. నేను తనని గతంలో ఎక్కడో చూసినట్టు గుర్తుకొస్తుంది, కానీ ఎక్కడో అర్థం కావడం లేదు. అంటే అన్నయ్య అబద్ధం చెప్పాడంటున్నావా? చెప్పాడు. అవనిని అందరూ దోషిలా చూసేంత అబద్ధం చెప్పాడు. నువ్వు అపార్థం చేసుకుంటున్నావో ఏమో. నేను చెప్పింది నమ్మడానికి నీకు కొంత సమయం పడుతుందిలే. నాకు మెంటల్ ఎక్కుతుంది. మరో విషయం, నీ మీద ఆకర్షణతో ఇంతకాలం ఇంట్లో ఉన్న నిహారిక కిట్టో గెటప్ చూసి ఎలా యాక్సెప్ట్ చేసిందో నాకు అర్థం కావట్లేదు. అలా చూసి పెళ్లికి ఎలా అంగీకరించిందో ఆశ్చర్యంగా ఉంది. పెరిగిన వాతావరణం అలాంటిది, దాందే ఉంది. మార్చుకుంటే మారిపోతుంది. బట్టలు మార్చుకుంటే రూపం మారుతుంది బావా, ప్రవర్తన అయితే మారదు కదా.
జాతకం అన్న ప్లస్ పాయింట్ ని తనకు ఫేవర్ గా మలుచుకొని నిహారిక చాలా పెద్ద గేమ్ ఆడుతుంది. తన జాతకం ఎలాంటిదో గాని మన ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంది. అత్త ఇలాంటి మంచి జాతకం అయినప్పుడు కొన్నైనా మంచి లక్షణాలు తనలో ఉండాలి కదా. ఒక్కటైనా ఉందా? అంత మంచి జాతకం కలిగిన నిహారిక మన ఇంటికొచ్చి నెలలు గడిచినా తనలో ఇంకా మార్పు రావడం లేదంటే నాకు రకరకాల అనుమానాలు వస్తున్నాయి. అవని, పర్టికులర్గా నువ్వు ఏ విషయం గురించి చెప్పాలనుకుంటున్నావు? నేనిప్పుడేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేను బావా. నువ్వు అనవసరంగా ఏదేదో ఊహించుకుంటూ అందరికీ చెడ్డైపోతున్నావు. ఏమో బావా, నా మనసు కనిపించింది నేను చెప్పాను అంతే. ఇక పాపం పుణ్యం ఆ దేవుడికి తెలియాలి. ఒక్కగానొక్క కూతుర్ని అల్లారు ముద్దుగా పెంచుకున్నాం. కూతురు ప్రేమించిన వాడితోనే పెళ్లి చేయాలని అడ్డమైన తప్పులు చేశాం. ఇంకా ఇంకా చేస్తూనే ఉన్నాం. మేం చేస్తున్న పాపాలకు మాకు ఎలాంటి శిక్ష పడకుండా ప్రాయశ్చిత్తం చెయ్యి దేవుడా. దీపం వెలిగించి దండాలు పెట్టుకున్నంత మాత్రాన తుడిచిపెట్టుకుపోయే ఘోరాలు కావవి. విధిరాత నుంచి మనం ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేం. ఏంటి గౌతమి, కొత్తగా మీకు దేవుడి మీద భక్తి పెరిగిపోయింది? నువ్వు వేదవతి గారికి కోడలివి కావటం కోసం మేం చెయ్యకూడని పనులన్నీ చేసుకుంటూ పోతున్నాం. అప్పుడప్పుడైనా ఇలా దేవుడి ముందు చెప్పుకుంటే పడబోయే శిక్ష కొంతైనా తగ్గుతుందని మా ఆశ. పిచ్చి గౌతమి, జరగాల్సిన పెద్ద పెద్దవి ఆల్రెడీ జరిగిపోయాయి. ఇప్పుడు కొత్తగా అవ్వడానికి ఏముందని? ఏముందని అంటావేంటి? శ్రీకర్ని చేసుకుందామని ఆ ఇంటికి వెళ్ళావు. కొన్ని రోజులు ఆ మాట మీదే ఉన్నావు. ఇప్పుడు ఇంకో కొడుకు రాగానే వాడితో పెళ్లికి రెడీ అయిపోయావు. అవును, రెడీ అయిపోయాను. అయితే ఏంటి? నేను ఆ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చోవాలంటే తప్పదు కదా. ఇంతకీ వచ్చినవాడు ఎలా ఉన్నాడమ్మా? వాడి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. బస్తీలో పెరిగిన ఊర మాస్గాడు. చాలా దారుణంగా ఉన్నాడు. వేదవతి గారి కడుపున పుట్టిన వాళ్లలో వాడొక్కడే తేడాగా ఉన్నాడు. వేదవతి వాళ్ళ దగ్గర పెరగకపోవడం వల్ల నాకు అలా అనిపిస్తున్నాడో, లేదంటే వాడి బ్రీడే అలాంటిదో అర్థం కావడం లేదు. ఆ ఇంటి మీద అధికారాలు, ఆ మనుషుల మీద పెత్తనాలు, 10 ఊళ్లకు మహారాణి కావడం అన్నీ జరగాలంటే నాకు మరొక దారి లేదు. అన్నిటికీ మించి ఆ అవ్వని మీద పగను సాధించుకోవడం కోసం నేను వచ్చిన కిట్టోగాణ్ణి చేసుకోక తప్పడం లేదు. అలాంటి వాణ్ణి జీవితాంతం భరించడం కంటే నువ్వు నీ నిర్ణయాన్ని మార్చుకోవడం మంచిదమ్మా. అవును నిహారిక, ఇప్పటికీ మించిపోయింది లేదు. ఆ ఇంటి నుంచి బయటకొచ్చాయి. మరో మంచి సంబంధం చూసి నీకు పెళ్లి చేస్తాం. ఒకరి మీదున్న పగతో అలా పెళ్లి చేసుకోకూడదు బేబీ. నువ్వు జీవితాంతం సంతోషంగా ఉండడం కోసం చేసుకోవాలి. దయచేసి మా మాట వినమ్మా. నోరు మూస్తారా? నేను ఆ ఇంట్లోకి కోడలిగా అడుగు పెట్టడానికి ఏం చేశానో మర్చిపోయారా? మీతో ఏం చేయించానో మర్చిపోయారా? అందరినీ అడ్డంగా మోసం చేయడానికి జాతకం మార్చేశాను. నాది వేదవతిది ఒకే రకమైన జాతకమని అందర్నీ నమ్మించాను. కానీ నాది వేదవతి లాంటి జాతకం కాదు. భరణి నక్షత్రం, మేషరాశి, కార్తీక మాసంలో శుక్రవారం నాడు పుట్టిన అమ్మాయి ఆ ఇంటికి కోడలు కావాలి. అందులో ఒక్కటి కూడా నా జాతకంతో మ్యాచ్ కాలేదు. అలాంటి జాతకం కలిగిన అమ్మాయికే ఆ ఇంటి దీపం వెలిగించే అర్హత ఉంటుంది.
నాకు లేదు.